హలో ఫ్రెండ్స్, పొడి సేమియాలు చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, పెన్ ఇచ్చి సేమియాలు వేసి ఉడకబెట్టిన తర్వాత ఫ్రెండ్స్ నీళ్ళు వేసి ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. సేమియాలు ఉడికిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం ఒక గిన్నెలో వార్చాలి, ఉంపేసేయాలి ఫ్రెండ్స్. ఉంపిన తర్వాత అప్పుడు మనం ఒక గిన్నెలోకి ఉంపేసేయాలి. ఉంపేసి సేమియా మొత్తం వంపేసేయాలి. వంపుకున్నామా? వంపిన తర్వాత ఈ నీరు మొత్తం పోవాలి ఫ్రెండ్స్. పోయిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ పొయ్యిసేనం పెట్టాలి ఫ్రెండ్స్. పొయ్యిసేనం వేసాలి. తర్వాత ఈ లోపల మనం ఈ పక్కన పెట్టేసుకొని పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టి ఈ పెనము కళాయి పెట్టామా, కళాయి పెట్టిన తర్వాత ఇంకా కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత ఈ లోపలికి పొడి అయిపోతుంది ఫ్రెండ్స్. పొడి నేను పక్కన ఉడుకుతుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసి ఆ తర్వాత కొంచెం స్వీట్ పొడి సేమియా అన్నమాట. ఇది స్వీట్. ఏం చేయాలి? చిన్న మాట పెట్టుకోవాలి. మెల్లిగా జీడిపప్పు వేసుకొని జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేయాలి. కిస్మిస్ కొంచెం వేగిన తర్వాత మనం ఏంటంటే ముందుగానే యాలక్కాయలు పొడి చేసి పెట్టుకున్నాం. పొడి యాలక్కాయలు పొడి వేసి పెట్టుకోవాలి. యాలక్కాయలు పొడి వేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఎండు కొబ్బరి తురిమి పెట్టి ఈ ఎండు కొబ్బరి వేసి కొంచెం లైట్గా వేసుకోవాలి. వేపిన తర్వాత మనము ముందుగా ఉడకబెట్టాం కదా సేమియా, ఈ పొడి సేమియా వేసుకోవాలి. పొడి సేమియా వేసి అది కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం ఏంటంటే తర్వాత కొలతగా పంచదార, ఈ పంచదార వేసుకోవాలి. మనం సరిపోయేమాయన వేసుకొని స్వీట్ చూడండి ఫ్రెండ్స్. స్వీట్ పొడిగా సేమియాతో స్వీట్ చూడండి. ఈ పంచదార కొంచెం కరిగితే ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఇప్పుడు బోలేదు కిస్మిస్ జీడిపప్పులు వేసిన తర్వాతే చూడండి ఫ్రెండ్స్. ఇది పొడిగా కొంచెం ఆరిందనుకో పొడిగా అయిపోయింది. ఆరాలి. కొంచెం పంచదార సరిపోద్ది. అంటే కొంతమంది షుగర్ వల్ల తినలేరు కదా పంచదార ఎక్కువ, వాళ్ళకైతే ఇది సరిపోద్ది. మనం అంతే వేసుకోవాలి, కొలత ప్రకారమే వేసుకోవాలి. చూడండి పొడి సేమియా కొంచెంసేపు ఆరితే కానీ స్వీట్ అంటే పంచదార కరుగుతుంది కదా, కొంచెం ముద్దయింది. అది ఏంటంటే కొంచెం ఆరిందనుకో పొడిగా అయిపోద్ది సేమియా. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. స్వీట్ అయిపోయింది.